హలో వ్యూవర్స్, ఈరోజు మన కథ భక్తిని రక్షించిన తల్లి. ఒక చిన్న గ్రామంలో గౌరీ తన తమ్ముడు రఘుతో కలిసి ఆనందంగా జీవించేది. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో కాళకేలి అనే తంత్రవాది ఆశ్రమం నిర్మించుకుంటాడు. రాత్రివేళ రఘు ఒంటరిగా బయట ఉండగా కాళకేలి అతన్ని తీసుకువెళతాడు. గౌరీ భయంతో అమ్మవారి గుడి వద్ద నిలబడి అరుస్తూ కన్నీళ్లతో తన తమ్ముడిని రక్షించమని అమ్మవారిని పిలుస్తుంది. అప్పుడు ఆకాశం చీలిపోయి మెరుపుల మధ్యలో తల్లి అవతరిస్తుంది. తల్లి మెరుపుల మధ్య కాళకేలి ఆశ్రమానికి ప్రవేశించి ధైర్యంగా నిలబడుతుంది. అతడు హేళనగా నవ్వుతాడు. కాళకేలి తంత్రశక్తులను తల్లి త్రిశూలంతో తొలగిస్తూ ఎదురు తిరుగుతుంది. తరువాత రఘు తల్లి వెలుగులో పడుకొని మెలకువలోకి వస్తాడు. గౌరీ పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముణ్ణి కౌగిలించుకుంటుంది. తల్లి అభయహస్తం చూపించి గౌరీ కుటుంబాన్ని ఆశీర్వదించి మెల్లగా వెలుగులో మాయమవుతుంది. గ్రామస్తులు మళ్లీ మామూలు జీవితం ప్రారంభిస్తారు. ప్రతి ఏడాది తల్లి అవతరించిన రోజున పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తితో చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించగలదు. ధైర్యం, విశ్వాసం ఉన్న చోట శక్తి స్వయంగా ప్రత్యక్షమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.